బిగ్ బాస్ ఈ సీజన్ రేపటితో క్లోజ్ అవుతుంది కదా, సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా అవుతారు అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ సీజన్ మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? పక్కా చూస్తాం, అంటే కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. ఓకే, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, అంటే ఎవ్రీడే కొత్త టాస్క్లతో, అంటే ప్రతి సీజన్ ఒకలా ఉంది, ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఫస్ట్ అందరూ మిడ్ ఆఫ్ ద షోకి వచ్చేసరికి సుమన్ శెట్టి అన్నారు, తర్వాత వచ్చేసరికి ఏమో తనుజ అన్నారు, తర్వాత ఇమాన్యుల్ అన్నారు, ఇప్పుడు ఏమో కళ్యాణ్ అంటున్నారు. అవును సో అంటే ట్విస్ట్ బై ట్విస్ట్ అసలు గేమ్ ఇటువైపు వెళ్ళింది, ఇటువైపు అవునవును, వచ్చింది. టాస్క్లు కూడా అలానే ఉన్నాయి. ఓకే, ఆ విన్నర్ అయ్యే వాళ్ళు కూడా అలానే, ప్రతి టాస్క్ విన్ చేసే వాళ్ళు కూడా అలానే అయ్యారు. బట్ ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కళ్యాణ్ పడాలనే ఉంది బయట టాక్ కూడా. మేము కూడా కళ్యాణ్ పడాలా, విన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. అంటే పోస్ట్ ఈసారి అంటే కెప్టెన్గా ఎవరు బాగా సక్సెస్ అయ్యారు? కళ్యాణ్ సక్సెస్ అయ్యారా లేకపోతే రీతు సక్సెస్ అయిందా? ఎవరు రీతు? కెప్టెన్గా కళ్యాణ్ బాగా చేశాడు. అండ్ సంజన గారు కొంచెం ఏమంటారు సెంటిమెంట్ గేమ్ ప్లే చేశారు కదా, మరి అదేం వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది కాబట్టే కదా ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు, లేకపోతే ఇంకా బెటర్ కంటెస్టెంట్స్ ఉన్నారని నా ఫీల్. ఇంకా సుమన్ శెట్టి గారు ఉంటే కళ్యాణ్ గారికి ఏమైనా కాంపిటీషన్ ఇచ్చేవారు అంటారా? అలా ఏం లేదు. సుమన్ శెట్టి గారు బాగా ఆడారు, ఈజ్ ఎ గుడ్ కంటెస్టెంట్ ఓన్లీ, బట్ కళ్యాణ్ పడాలని మించి అయితే ఏం లేదు అని నా ఫీల్. సో ఫైనల్లీ కళ్యాణ్ పడాలి. 100% నో డౌట్ కళ్యాణ్ పడాలి.